Hi, hello, welcome to Strass World. So now the time is 5 a.m. అనమాట. సో ఈ 5 o'clockకి లేచి మార్నింగే ఇంచక్క అందరూ కూర్చొని భోజనాలు చేస్తున్నారు ఏంటి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ద స్పెషల్ ఈవెంట్ ఆఫ్ టుడే ఈజ్ అట్ల తద్ది నోము అంటారు. ఈ అట్ల తద్ది నోము అనేది పెళ్ళి అయిన వాళ్ళు అండ్ పెళ్ళి అవ్వబోయే వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారనమాట. సో దానికి అట్లా ఈ ఈవెంట్ దేనికోసం చేస్తారు, ఇదంతా ఎందుకు చేస్తారు అంటే పెళ్ళి కాకపోతే మంచి హస్బెండ్ కోసం చేస్తారు. పెళ్ళి అయితే ఆ హస్బెండ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా సంతోషంగా నుండు ఉండాలని అనుకుంటారనమాట. సో అందుకే యాక్చువల్లీ అందరూ రాలేరు కాబట్టి ఒక 5 ముత్తైదువులను అయితే మార్నింగ్ పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి తాంబూలం ఇచ్చి పంపిస్తామన్నమాట. సో వాళ్ళు హోల్ డే ఆ 11 మంది కూడా ఫాస్టింగ్ ఉంటారు. సో చాలా అంటే చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయండి. మన తెలుగు ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం జరిగే ఒక వన్ ఆఫ్ ద ఎవరికి చాలామందికి ఇది తెలియకపోవచ్చు. చాలా డిస్ట్రిక్ట్స్లో ఈ ఫార్మాలిటీ అనేది లేదు. బట్ మా సైడ్ చాలా చేస్తారు, ఈస్ట్ గోదావరి సైడ్, మా అమ్మమ్మ వాళ్ళ సైడ్. సో మా అమ్మ పద్ధతిలో మా అమ్మకు కూడా ఉంది కాబట్టి నాకు కూడా చేశారనమాట. యాక్చువల్లీ మా అత్తయ్య గారు వాళ్ళకి లేదు, బట్ మా అమ్మ వాళ్ళకి ఉంది కాబట్టి మా అమ్మ చేసుకుంటుంది నాకు. దీని యొక్క ప్రాసెస్ ఏంటి డీటెయిలింగ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంత వరకు. ఇన్ కేస్ మధ్యలో ఏదైనా మిస్టేక్స్ అయితే కరెక్ట్ మీ. సో బిఫోర్ డే ఆ 11 మంది ఎవరైతే ఉపవాసం ఉంటారో అట్ల తద్ది రోజు వాళ్ళకి మమ్మీ వెళ్ళి పసుపు కుంకుమ గోరింటాకు బొట్టు గాజులు అన్నట్టు తాంబూలం ఇచ్చేసి వస్తుంది. సో వాళ్ళ గోరింటాకు బిఫోర్ డే నైటే పెట్టుకొని నెక్స్ట్ డే అట్ల తద్ది రోజు ఉపవాసం ఉంటారనమాట. సో నేను ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చాను, ఇది నేను ఇక్కడ మా ఇంట్లో చేసుకోవడం కోసం. అందుకని చెప్పేసి నేను వచ్చిన రోజే మార్నింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది భోజనం చేసేసిన తర్వాత. ఇదేంటంటే సూర్యోదయానికి ముందే మనం భోజనం చేయాలి అండ్ కంప్లీట్ డే మనం రిమైనింగ్ డే అంతా ఫాస్టింగ్ ఉండాలన్నమాట. ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు. అండ్ ఫాస్టింగ్ ఉన్నాము, తిన్నాము అండ్ నెక్స్ట్ ఫాస్టింగ్ ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ ఈవెంట్ కోసం అమ్మవారిని వచ్చే వాళ్ళకి తాంబూలాలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ ఈవెంట్కి మా అత్త పిన్ని అమ్మమ్మ అందరూ ఉన్నారు. సో మా రిలేటివ్స్ కూడా వచ్చారు. చాలా హ్యాపీ ఉంది. వాళ్ళు కూడా పాపం నాతో పాటే నా కోసం ఈ ఒక్క రోజు కోసం వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారనమాట. అండ్ దిస్ ఈజ్ మై లుక్ హౌ నిజంగా సో బ్లెస్డ్. యాక్చువల్లీ ఇది నా పెళ్ళి పట్టు చీర అనమాట, తలంబ్రాల చీర. సో ఈరోజు ఈ సారీ వేసుకోవడానికి కూడా పర్టికులర్ ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే అట్ల తద్ది రోజు నోము ఉంటున్నప్పుడు పెళ్ళైన ఫస్ట్ అట్ల తద్దికి మనం ఇంత మంచిగా గ్రాండ్గా చేసుకుంటాము అంటే ప్రతిదీ డీటెయిలింగ్గా చేసుకుంటాం అనమాట. ఆ రోజు మన తలంబ్రాల చీర మాత్రమే కట్టుకోవాలి అనేది ఒక సాంప్రదాయం ఉంది. సో ఆ సాంప్రదాయం ప్రకారం కట్టుకున్నాను. అండ్ పూజ స్టార్ట్ చేసే ముందు ఆవుకి మనము బొట్టు పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకొని ఆవుకి తాంబూలం ఇస్తామన్నమాట. ఇది ఎందుకు ఇస్తామన్నది ఎగ్జాక్ట్గా నాకు కూడా రీజన్ తెలియదు, బట్ ఇస్తాము. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసింది అక్కడికి వెళ్ళాలంటే కొడుతుందేమో అని చెప్పేసి. సో వీళ్ళంతా అదేమి ఉండదు అని చెప్పి ధైర్యం చెప్పారు. సో నేను ఆవుకైతే అరటిపండు పెట్టేసి ఆవుగా పూజ చేసేసుకొని దండం పెట్టేసుకొని లేటర్ మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ పంతులు గారు రెడీగా ఉన్నారు పూజ చేయించడానికి. సో చలో లెట్స్ గో ఎట్ ద హోమ్. అండ్ ఈ అట్ల తద్దికి మెయిన్ బ్యూటీ ఏంటంటే ఉయ్యాల ఊగడం. దిస్ ఈజ్ ద మెయిన్ బ్యూటీ అనమాట. సో ఇది పెళ్ళి కాని వాళ్ళు కూడా చేసుకుంటారు, బట్ నేను ఎప్పుడు పెళ్ళికి ముందు నేను చేసుకోలేదు. పెళ్ళైన తర్వాత దిస్ ఈజ్ ఎ ఫస్ట్ ఎవర్. నాకు ఏమీ తెలియదు, వాళ్ళు ఏం చెప్తే అలా ఫ్లోలో వెళ్ళిపోయాను, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి. ఇక్కడ మా అమ్మమ్మ ఏం చెప్పిస్తుందంటే అదొక చిన్న ఫార్మాలిటీ లాగా గౌరీ మాతని అలా నీళ్ళల్లో పంపించాలి అన్నట్టు. సో అట్లా మాకు అక్కడ పాండ్ ఏం లేదు కాబట్టి సో బకెట్లో అట్లా చిన్నగా చేసేసాం ఆ ఫార్మాలిటీ. అండ్ ఇక్కడ మమ్మీ ఉయ్యాల కట్టిందనమాట. యాక్చువల్లీ ఇంట్లో ఉయ్యాల లేదు. సో అలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఉయ్యాలలాగా మేము కట్టి దాన్ని డెకరేషన్ చేసాము. సో అలా ఉయ్యాల ఊగడం అనేది కూడా ఒక పెద్ద సాంప్రదాయమే ఆ రోజు. సో హోల్ ఈవెంట్కి నాకు చాలా సూపర్ క్యూట్ అనిపించింది అలా ఉయ్యాల ఊగడం అనేది అనమాట. అందరూ ఊగారు, పిన్ని అండ్ అత్త మమ్మీ నేను. యాక్చువల్లీ అన్నీ షూట్ అవ్వలేదు, బట్ నా వరకు అయితే నాకు శరీరం తీసాడనమాట. అండ్ ఇక్కడ నేను చెప్పినట్టుగా పంతులు పూజ స్టార్ట్ చేశారు.
సో ఈ పూజ ఏంటంటే అండి, ఇంతకుముందు నేను ప్రీవియస్ షార్ట్‌లో పెట్టాను ఉండ్రాళ్ళ తద్ది నోము అని చెప్పేసి. ఉండ్రాళ్ళ తద్ది రోజు కూడా సేమ్ ఇలాగే మార్నింగ్ లేచి తినేసి తర్వాత ఉపవాసం ఉండి మళ్ళీ ఈవినింగ్ చంద్రుడిని కానీ చుక్కని కానీ అంటే స్టార్ని కానీ చూసి ఉపవాసం క్లోజ్ చేసి పూజ చేసుకొని 5గురు ముత్తైదువులకి ఉండ్రాళ్ళ నోములు అనేది ఇస్తామన్నమాట. కానీ అలా కుదరని టైంలో జస్ట్ ఉపవాసం ఉండి అది ప్లస్ నెక్స్ట్ మంత్ వెంటనే అట్ల తద్ది వస్తుంది. అట్ల తద్ది రోజు అట్ల తద్ది నోము ప్లస్ ఈ ఉండ్రాళ్ళ తద్ది నోము 2 కలిపి చేసుకోవచ్చు. 2 రిలేటెడ్కి సంబంధించిందే, రెండిటికి ఒకటే రిలేటెడ్ ఈవెంట్ అనమాట. అస్సలు మనం ఈ అట్ల తద్ది నోము అనేది మనం ఎందుకు చేయాలి, స్పెషల్లీ ఎందుకు ఆడవాళ్ళే చేయాలి అని అంటే, పెళ్ళి అవ్వే వాళ్ళు అంటే పెళ్ళి అవ్వకుండా ఉండేవాళ్ళు చేస్తే మంచి హస్బెండ్ కోసం చేశారంటారు. పెళ్ళి అయిన వాళ్ళు చేస్తే ఉన్న అంటే హస్బెండ్ హ్యాపీగా లైఫ్ టైం 100 ఇయర్స్ మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి, తన వెల్త్ అండ్ హెల్త్ 2 బాగుండాలి అని చెప్పి ప్రతి ఒక్క వైఫ్ కోరుకుంటూ ఆ రోజు అంతా కంప్లీట్గా ఉపవాసం ఉండి హస్బెండ్ కోసం చేస్తారు. అఫ్ కోర్స్ దట్ మీనింగ్ ఈజ్ సూపర్ గుడ్ యాక్చువల్లీ. కానీ నాకు ఒకటి ఏంటంటే, వై ఓన్లీ గర్ల్స్ హ్యావ్స్ టు డూ, బాయ్స్ ఎందుకు చేయొద్దు? మనం కూడా లైఫ్ లాంగ్ ఉండాలి కదా, మనకు కూడా హెల్త్ అండ్ వెల్త్ ఇంపార్టెంటే కదా. బట్ ఓన్లీ గర్ల్స్ హ్యాస్ టు డూ అని చెప్పి నేను యాక్చువల్లీ శరత్ నువ్వు ఉండు ఉపవాసం నాతో నువ్వు ఉండు అన్నాను. బట్ అంటాం కానీ ఇఫ్ దట్ మనం కూడా ఉండలేం కదా, వాళ్ళు ఏం తినకుండా తాగకుండా మనం ఉండలేం అలా చూస్తూ. సో ఇక్కడైతే ఆ అట్ల తద్ది నోము అనేది అసలు ఎందుకు చేస్తారు అని చెప్పి పురాతన కాలంలో ఏవైతే ఉన్నాయో కథ అవన్నీ కూడా పంతులు చాలా మంచిగా చెప్పారు. ఎలా అంటే ఒక టీచర్ ఒక స్టూడెంట్స్కి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారో అలా చెప్పారు. ఏదో తూతూ మంత్రంగా మంత్రాలు చదివేసి అలా వెళ్ళిపోలేదు. సో ఇదంతా ఆ స్టోరీ. ఇప్పుడు ఇదంతా నేను చెప్పాలి అంటే ఈ 12 minutes ఆఫ్ వ్లాగ్ అనేది అసలు సరిపోదండి. ఒక్కసారి మీరు కూడా కొంచెం మన హిస్టారికల్ థింగ్స్ మనకి తెలియాలి అంటే ఒక్కసారి మీరు కూడా రీసెర్చ్ చేసి ఒకసారి చదవండి. బట్ మెయిన్ మీనింగ్ ఏంటంటే, భర్త కోసం భార్య చేసే నోమునే ఈ అట్ల తద్ది నోము అంటారు. సో ఈ నోము రోజు శరత్ నాతో ఉండడం, నా పక్కన ఉండడం నిజంగా చాలా మంచిగా అనిపించింది. అండ్ నేను ముందే చెప్పినట్టుగా 11 మంది వచ్చారు చక్కగా. అంటే ఎంతమంది ఉపవాసం ఉండేవాళ్ళు ఆ రోజు అండ్ ఇంతకుముందు అట్ల తద్ది నోములు చేసుకొని ఉండి అయి ఉండాలన్నమాట. సో అంతమంది దొరకడం అనేది నిజంగా ఈ రోజుల్లో చాలా టఫ్ అయింది. చాలా అంటే చాలా టఫ్ అయింది మమ్మీకి. బట్ ఫర్ గాడ్ గ్రేస్ దొరికారు. అండ్ దొరకడమే కాక పిలవగానే ఇంటికి రావడం, తాంబూలం తీసుకోవడం అన్నీ చాలా చక్కగా జరిగింది. సో ఫస్ట్ ఏమంటారు ఆ నోము ఏదైతే తాంబూలం ఉందో అట్లు తాంబూలం ఒకటి, ఉండ్రాల తాంబూలం ఒకటి ఫస్ట్ అమ్మవారికి ఇవ్వాలి, రెండోది అమ్మకి ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో అదే ఆర్డర్లో పంతులు ఇప్పించారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి హ్యాపీగా ఉపవాసం ఉండి హోల్ డే. అండ్ మా అత్త, పిన్ని, మమ్మీ ఆ ఉపవాసంలోనే అట్లు వేసుకుంటూ కంకణాలు కడుతూ అన్ని అరేంజ్మెంట్స్ హోల్ డే చేసుకుంటూ అన్నీ చేశారు. సో థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అండ్ అమ్మమ్మ, మమ్మీ, అమ్మ, పిన్ని, సో వెరీ వెరీ బ్లెస్డ్. ఈ ఈవెంట్ని అందరూ కలిసి గ్రాండ్ సక్సెస్ చేశారనమాట. సో మా అత్తయ్య ఈవినింగ్ అయితే మా అత్తయ్య గారు వాళ్ళు కూడా వచ్చారు. మా అత్తయ్య, మా మామయ్య వచ్చారు, మా డాడీ ఉన్నారు, మా తాతాజీ, మా మేనత్త, ఇంకా సో రిలేటివ్స్. అంటే వాళ్ళు కొంతమంది నోము చేసుకోకపోయినా మన చుట్టాలి కదా, మనకి సంబంధించినప్పుడు ఈ ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనతో ఉంటే ఇంకా హ్యాపీ ఉంటుంది కదా. సో ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత హస్బెండ్ వైఫ్కి కంకణం కడతారనమాట. సో ఇది చేతికి కట్టించుకుంటారు అండ్ ప్లస్ మెడలో కూడా వేసుకుంటారు. ఒక 2-3 days వేసుకొని తీసేయచ్చు. సో నెక్స్ట్ డే ఫ్రైడే ఆర్ ట్యూస్డే అలాగ వస్తే మాత్రం తీయకండి. ఒకవేళ తీసిన రిమైనింగ్ డేస్లో ఎక్కడో ఒక చెట్లోనో అట్లా వేసేసేయండి, ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. నేను ఇందాక చెప్పాను కదా అట్ల తద్ది ఈజ్ ద బ్యూటీ. ఏంటంటే నాకు నచ్చిన బ్యూటీ ఉయ్యాల ఊగడం. అండ్ రెండోది చాలా కొత్తగా అనిపించిన పద్ధతి ఏమంటే ఇది అన్నమాట. నేను ఇందాక మనం కింద ఇచ్చిన తాంబూలాలు ఉండ్రాళ్ళ తద్ది తాంబూలాలు ఓన్లీ ఫర్ 5 members. ఆ రోజు నేను ఇవ్వలేకపోయాను కాబట్టి ఈరోజు నేను ఇచ్చాను. అండ్ ఇక్కడ నేను ఇస్తున్నది ఏంటంటే అట్ల తద్ది తాంబూలము. ఈ తాంబూలం మనము రెగ్యులర్గా ఇస్తున్నట్టుగా చేత్తో ముందు నుంచి ఇవ్వకూడదు. వెనక వాళ్ళని చూడకుండా వెనక వాళ్ళు
ఆ తాంబూలాన్ని వాళ్ళక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని నాకు ఇది ఫస్ట్ టైం, నాకు అలవాట్లేదు కాబట్టి మా పిన్ని, అత్త, మమ్మీ పక్కనే ఉండి ఇలా వెనక నుంచి వాళ్ళకి వాయనం ఇప్పిస్తున్నారనమాట. సో ఇక్కడ మనం చెప్పాలన్నమాట ఒక కొటేషన్ ఏంటంటే, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం. అట్లా సంథింగ్ ఏవో 3-4 సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ రోజు ఒక 10 సార్లు చెప్పినా కూడా నాకు అది అలవాటు అవ్వలేదు. పక్కన వాళ్ళు చెప్తుంటేనే చెప్పాను యాక్చువల్లీ. సో ఈరోజు నేను మళ్ళీ మర్చిపోయాను. మేబీ ఇలా ఒక 5 ఇయర్స్ ఈ నోము అనేది చేయాల్సి ఉంటుంది. కానీ ఈ 5 ప్రతి ఇయర్ ఇంత డీటెయిలింగ్గా చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 అట్లా దొరికితే వాళ్ళకి వాయనం ఇచ్చుకుంటే సరిపోతుంది ఉపవాసం ఉండి. బట్ ఫస్ట్ టైం కాబట్టి పెళ్ళయిన తర్వాత ఫస్ట్ అట్లా తద్ది కాబట్టి ఇంతగానం చేసుకోవాల్సి వచ్చింది. అండ్ చాలా థ్రిల్లింగ్ అనిపించింది. బట్ ఐఎమ్ సో టైర్డ్ యాక్చువల్లీ. పూజ చేస్తున్నప్పుడే అంతా నిద్ర వచ్చిందంటే, ఎందుకంటే నేను నెక్స్ట్ అంటే బిఫోర్ డే నేను జర్నీ చేసి వచ్చాను. మార్నింగే మిడ్నైట్ 2:30కి ఏమో దిగాను. ఇంకా మళ్ళీ పడుకోలేదనమాట. వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ భోజనాలు, వాళ్ళకి తాంబూలాలు అవన్నీ అయ్యి ఇంకా మళ్ళీ హోల్ డే పడుకోవద్దు. ఉపవాసంలో ఉన్నప్పుడు మనం నిద్రపోకూడదు. సో దట్ వాజ్ హ్యాపెండ్. ఇంకా అక్కడ ఏంటంటే 11 మందికి, ఈచ్ మెంబర్కి 11 అట్లు వాయనం ఇవ్వాలి. అండ్ మమ్మీ, నీ పేషెన్స్కి, నీ ఓపికకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు కూతుర్ల కోసం అంటే బిడ్డల కోసం అమ్మలు నాన్నలు ఏమైనా చేస్తారనే దానికి అసలు అన్లిమిటెడ్ ఎగ్జాంపుల్స్. అసలు 11 మందికి 11 అట్లు అంటే అన్ని అట్లు ఒకరే నుంచొని వేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యాజ్ మై మదర్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఫైనల్గా తాంబూలాలు ఇచ్చేసాం, వాయనాలు ఇచ్చేసాం, ఉపవాసం అయిపోయింది. మనం స్టార్ని మూన్ని చూసిన తర్వాత తినాలి కాబట్టి అది చూసి ఇక్కడ నేను తింటున్నాను. అందరం కూడా తిన్నామన్నమాట. సో దిస్ ఈజ్ అట్ల తద్ది వ్లాగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Do like and share.